నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి మురుగన్. వికసిత్ భారత్ వైపు దేశం పరుగులు తీస్తోందని వెల్లడి. అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. జూలై 10న రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చిన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్. చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తున్న అలనాటి ఆనవాళ్లు. శ్రీకాళహస్తిలోని పానగల్ రాజసౌధాలపై సిటీ కృష్ణతేజ ఛానల్ స్పెషల్ స్టోరీ. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి, ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలని అధికారులను ఆదేశించిన చిత్తూరు కమిషనర్ డాక్టర్ జె అరుణ. ఇక వార్తల్లోని వివరాలు. వికసిత్ భారత్ వైపు మన దేశం పరుగులు తీస్తోందన్నారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. తిరుమల శ్రీవారిని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ దేశ ప్రజలకు నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లుగా 2047 సంవత్సరానికి ఖచ్చితంగా మన దేశం వికసిత్ భారత్ వైపు పరుగులు పెట్టనుందని తెలిపారు. కేంద్ర మంత్రిగా మరోసారి తనకు అవకాశం ఇచ్చిన నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు. Our Prime Minister Sri Narendra Modi ji, it's a historical government, third time is formed the government. In that government, for a Tamil representation, for Tamil people's participation, he given me an opportunity for the Ministry of State for Information and Broadcasting and Minister of State for the Parliament Affairs. I used to come to pray Bhagwan Balaji. So I always pray to the people's health and people's welfare and progressive of the country. So today I prayed for the all people's progressive, the nation progressive, our Prime Minister's vision for the Viksit Bharat 2047 for the Viksit Bharat. In that Viksit Bharat, so I prayed all the prosperity, wellness and good health to the citizen of the country. ఇల్లు ఇవ్వనే లేదు, కనీసం ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. అయితే బ్యాంకులు మాత్రం తమకు ఇవ్వని ఇల్లుపై ఈఎంఐలు కట్టాలంటూ ఫోన్లు చేస్తూ లబ్ధిదారుల అకౌంట్ల నుంచి నిధులు రికవరీ చేస్తున్నాయి. శ్రీకాళహస్తిలో టిట్కో అపార్ట్మెంట్ తరహా లబ్ధిదారులకు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి. డ్వాక్రా రుణాలు పొందిన టిట్కో ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్ నుంచి బ్యాంకులు ఇంటి ఈఎంఐ పేరిట రికవరీ చేయడం లబ్ధిదారులు గొల్లుమంటున్నారు. శ్రీకాళహస్తిలో టిట్కో అపార్ట్మెంట్ తరహా ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి. శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ సమీపంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అపార్ట్మెంట్ తరహా ఇళ్ల పేరిట లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇళ్లకు ₹1,00,000, సింగిల్ బెడ్రూమ్ ఇళ్లకు 50,000 చొప్పున లబ్ధిదారుల నుంచి డిపాజిట్ చేయించుకొని వారికి ఇల్లు మంజూరు చేసి అపార్ట్మెంట్ తరహా ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఈ ఇళ్లను పూర్తి చేయడానికి లబ్ధిదారుల భాగస్వామ్యం వాటాగా బ్యాంకు రుణాలు మంజూరు చేశారు. ఒక్కో లబ్ధిదారుడి పేరిట ₹1,60,000 చొప్పున బ్యాంకు రుణం మంజూరు చేసి ప్రభుత్వాలు ఇల్లు నిర్మాణానికి తీసుకున్నాయి. గడిచిన 7 ఏళ్లుగా ఇళ్ల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. నేటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వకపోవడం గమనార్హం. 2-3 ఏళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో టిట్కో లబ్ధిదారుల పేరిట బ్యాంకు రుణాలు మంజూరు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం బ్యాంకులు లబ్ధిదారులకు ఫోన్ చేసి ఇల్లు రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. తమకు ఇంతవరకు ఇల్లే ఇవ్వలేదని, తాము ఎలా బ్యాంకు రుణం చెల్లించగలమని లబ్ధిదారులు ప్రశ్నిస్తూ వాపోతున్నారు. అయితే బ్యాంక్ అధికారులు అవన్నీ తమకు తెలియదని, మీ పేరిట రుణం మంజూరు చేసి ఇచ్చాం కనుక తమకు రుణాలు చెల్లించాల్సిందే అన్నట్టు కటువుగా సమాధానం చెబుతున్నారు.
దీనిపై సంబంధిత మున్సిపల్ హౌసింగ్ అధికారులకు లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తున్నా తమ పరిధిలో లేదంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల కాలం నుంచి బ్యాంకులు లబ్ధిదారుల ఖాతాలో నుంచి ఇంటి ఈఎంఐ పేరిట రికవరీలు ప్రారంభించాయి. ఇటీవల ఇండియన్ బ్యాంకులో రసూల్ అనే డ్వాక్రా గ్రూప్ కు సంబంధించి డ్వాక్రా రుణం మంజూరు చేసింది. ఈ డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలు అయిన రషీదా బేగం టిట్కో ఇల్లు లబ్ధిదారులు కావడం, ఆమె పేరిట బ్యాంకు రుణం మంజూరు చేసి ఉండడంతో ఇండియన్ బ్యాంక్ అధికారులు డ్వాక్రా మహిళలకు మంజూరు చేసిన రుణం నుంచి ఇంటి ఈఎంఐ పేరిట 11,000 రికవరీ చేసి మిగిలిన సొమ్ములను లబ్ధిదారులకు అందజేశారు. దీన్ని ప్రశ్నించిన లబ్ధిదారులకు బ్యాంక్ అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మరికొందరి లబ్ధిదారుల నుంచి ఆయా బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాల నుంచి ఈఎంఐ పేరిట నిధులు రికవరీ చేస్తున్నాయి. తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడితే చాలు ఈఎంఐ పేరిట రికవరీ చేస్తున్నారంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. దీనిపై ఎవరికి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో ఇల్లు ఇవ్వలేదు, రికవరీలు మాత్రం చేస్తున్నారంటూ లబ్ధిదారులు గొల్లుమంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ స్పందించి టిట్కో ఇల్లు ఇవ్వకుండానే బ్యాంకులో రికవరీ చేయడంపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కాళహస్తి మున్సిపాలిటీ కూడా టిట్కో ఇల్లు 50,000 రూపాయలు కట్టాము. గత ప్రభుత్వంలో ఇంతవరకు ఇల్లు నోచుకోలేము మేము. మా భార్య వచ్చి పొదుపు సంఘాల్లో కొత్త గ్రూప్ రసూల్ గ్రూప్లో ఉంది. ఆ రసూల్ గ్రూప్ డబ్బులు పొదుపు సంఘాల్లో అకౌంట్లో డబ్బులు పడితే బ్యాంక్ వాళ్ళు దాన్ని రెగ్యులేట్ చేసి 3 నెలల డబ్బులు 3,800 లెక్కన కట్ చేస్తున్నారు. అడిగితే సమాధానం లేదు, మాకు రావాల్సిన బకాయిలు రాలేదు, ఇంకా మేము ఏం చేయలేమని మేనేజర్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ కాళహస్తి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు. మా పరిస్థితి ఆర్థిక పరిస్థితి అష్ట కష్టాల్లో ఆ డబ్బులు కట్టడానికి తలప్రాణం తొక్కుపోయింది. ఇంతవరకు పేదవాడు ఇల్లు నోచుకోలేకపోయాడు. కాళహస్తి మున్సిపాలిటీ వాళ్ళు కూడా పట్టించుకోలే ఏమి. భాషా షేక్ దిల్షాద్ శివనాథపురంలో డబుల్ బెడ్రూమ్ 50,000 రూపాయలు కట్టాము. అది అష్ట కష్టాలు పడాము. రెండోది ఏమంటే అది ఇల్లు అలాట్మెంట్ 6 ఏళ్ళు అయిపోయింది కట్టి డబ్బు ఇంతవరకు ఇల్లు ఇల్లు నోచుకోలేకపోయినాము. కానీ ఈఎంఐలో బ్యాంకు వాళ్ళు ఏం చేశారంటే మాకు లోన్ అలాట్మెంట్ చేసి ఆ బ్యాంకులో ఉన్న డబ్బు కట్టేస్తాం, అకౌంట్లో పడితే కట్ అవుతా ఉంది. ఆర్థిక పరిస్థితి మేము ఇక్కడ బాడీలు కట్టి ఇల్లు అక్కడ కట్టడం మా వల్ల ఏడవుతుంది. మాకు అంతంత మాత్రం సంపాదన కరోనా వచ్చి ఎక్కడెక్కడ పనులు కూడా లేవు. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం మేము. లోన్ బ్యాంకు వాళ్ళు ఎట్ట కట్టుకోవడం, ఇల్లు ముందు హ్యాండిల్ చేసాక బ్యాంకు లోన్ ఇచ్చుకోవాలా, ఇల్లు హ్యాండిల్ చేయకుండా లోన్ కట్ చేస్తున్నారు. అడిగితే సమాధానం లేదు బ్యాంకు వాళ్ళది. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు నూతనంగా ఏర్పడిన దరిమిల అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరామమ్మ డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారంకై 40 రోజుల పాటు విరోచిత పోరాటాన్ని నిర్వహించామని, ఆ సందర్భంగా ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేశారు. ఆ పోరాటానికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలు తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తల వరకు తమ శిబిరాల వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారని, తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తాము కోరుతున్నట్టు ఆమె తెలిపారు. ఇప్పటికే అంగన్వాడీల సమస్యల పరిష్కారంకు సంబంధిత మంత్రికి వినతి పత్రం సమర్పించినట్టు ఆమె తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ యాప్ పేరుతో అంగన్వాడీలను వేధింపులకు గురి చేయడం సరైంది కాదని, ఇప్పటికే యాప్ల భారంతో అల్లాడిపోతున్న అంగన్వాడీలకు యాప్ల భారం నుంచి మినహాయింపు ఇవ్వాలని పలుమార్లు కోరామని తెలిపారు. ఇప్పుడు నూతనంగా ఎఫ్ఆర్ఎస్ పేరుతో ఫేస్ రికగ్నిషన్ యాప్ను ప్రవేశపెట్టడం సమంజసం కాదని, తక్షణం దీనిని ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత ఏడాది ఐసీటీఎస్ కు 300 కోట్ల రూపాయల నిధుల నుంచి కేంద్రం కోత కోసిందని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఐసీటీఎస్ బలహీనపడుతుందని గుర్తు చేశారు. ఐసీటీఎస్ బలోపేతానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
23వ తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లుగా ప్రకటించాలని, తగినంత నిధులు కేటాయించాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వమైన పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. అంగన్వాడీ లాంటి చిరుద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, తగినంత వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ వాణిశ్రీ, అధ్యక్షురాలు పద్మలీలలు మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ జిల్లాలోని 34 మండలాల్లో అంగన్వాడీలు జూలై 10వ తేదీన ధర్నా కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామిక ధోరణి విడనాడాలని, ప్రజా సంక్షేమ పాలన తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు. జూలై 10న జరిగే ధర్నాలలో జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల నుంచి సిబ్బంది పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం అంగన్వాడీల్ని సమస్యలు పట్టించుకోలేదు, అనేక ఇబ్బందులకు గురయ్యాం. ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా పడుతున్న కష్టాలను సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి 42 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 1,00,000 మంది అంగన్వాడీలు వీధుల్లోకి వచ్చి సమ్మె చేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా కింద స్థాయి ప్రతి ప్రజాప్రతినిధులు కానీ, కింద తెలుగుదేశం కార్యకర్తలు కానీ అంగన్వాడీ సమ్మె సందర్భంగా టెంట్ల దగ్గరకు వచ్చి మీ సమస్యలు తప్పకుండా మేము పరిష్కారం చేస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. సమ్మె సందర్భంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాను, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి మినిట్స్ కాపీ ఇచ్చారు. ఈ మినిట్స్ కాపీని జూలైలో వేతనాలు పెంచుతామని చెప్పేసి యూనియన్ని, ప్రభుత్వ అధికారులు ఇద్దరు ఆమోదయోగ్యమైన వేతనాలు పెంచుతామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు అమలు చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మినిట్స్ కాపీలో అంగీకరించిన అంశాలు ఇప్పటికీ జీవోలు రాని ఉన్నాయి. ప్రధానంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ జీవో ఇంతవరకు రాలేదు. అట్లనే అంగన్వాడీలు చనిపోతే మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ జీవో ఇంతవరకు రాలేదు. అట్లనే సంపూర్ణ మెను ఛార్జీలు పెంచుతామని చెప్పేసి 164 సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి, అట్లనే ఈరోజు యాప్ల పేరుతోటి అంగన్వాడీలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. 4 యాప్లు ఈరోజు ఆ ఫోన్లు పనిచేయట్లేదు. అట్లనే ఈ యాప్లు మొత్తాన్ని కలిపి ఒకే యాప్గా మారుస్తామని చెప్పేసి కూడా అంగీకరించారు. ఇలాంటి అన్ని సమస్యలు కూడా వెంటనే ఈ ప్రభుత్వం, మొన్ననే మేము ఐసిడిఎస్ మంత్రి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ చేశాం. మేడం గారు 10 రోజుల్లో మాట్లాడి మళ్ళా పిలుస్తామని చెప్పారు. వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చలకు పిలవాలి. 42 రోజుల కాలంలో సమ్మె కాలంలో అంగీకరించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి, వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, మినీల్ జీవో వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి ఈ సమస్యల పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. దినోత్సవము ఆల్ ఇండియా పిలుపు ఇది. అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈ పిలుపును అమలు చేయాలి. ప్రతి మండల ఆఫీసులో ఎందు ధర్నాలు, ర్యాలీలు జరుగుతాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఎఫ్ఆర్ఎస్ యాప్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ మాకు ఫోన్ ఇచ్చేంత వరకు ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని అన్నాము గతంలోనే. ఇప్పుడు వెంటనే మమ్మల్ని ప్రతి అధికారి 10 వాయిస్ మెసేజ్తో మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడిలో బీపీలు, షుగర్లు అవేమన్నా ఉంటే, ఏమన్నా చనిపోతే వాళ్ళకి పూర్తి బాధ్యత ప్రభుత్వం ఉంటుందని మేము అడుగుతున్నాము. వెంటనే మాకు ఫోన్లు ఇవ్వాలి. ఫోన్లు ఇచ్చిన పక్షమనే మేము ఎఫ్ఆర్ఎస్ యాప్ని చేస్తాం తప్ప మిగతాటప్పుడు ఎఫ్ఆర్ఎస్ యాప్ చేయడానికి సాధ్యం కాదనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ, తిరుపతి. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చేసిన కేంద్ర మంత్రి మురుగన్కు స్థానిక గరుడ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మరోసారి కేంద్ర మంత్రిగా నియమితులైన మురుగన్ తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేశారు. స్థానిక అలిపిరి గరుడ సర్కిల్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. మరోసారి కేంద్ర మంత్రిగా నియమితులైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
బీజేపీ నాయకులు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ రాజేంద్రన్, బీజేపీ అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకులు పార్థసారథి, బీజేపీ అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, జయంతి కుమార్, దీపక్ యాదవ్, మిమిక్రీ ఆర్టిస్ట్ సాంబోలు హరిణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణానికి త్రాగునీటి సరఫరాకు సంబంధించిన కండలేరు జలాశయ పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేసి జూలై 21 నాటికి నీరు విడుదలకు ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత ఇరిగేషన్ తిరుపతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ తో కలిసి తిరుపతి పట్టణంలోని ప్రజలకు త్రాగునీటిని సరఫరా కొరకు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ ఇరిగేషన్ విజయ్ కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్షిస్తూ కండలేరు జలాశయం నుండి నీటిని పట్టణ ప్రజలకు త్రాగునీటి కొరకు విడుదల కొరకు జలాశయంలో పూడికతీత టెండర్లు జూలై నాటికి చేపట్టి తదనంతరం ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా చేపట్టి 21 నాటికి తిరుపతి మున్సిపాలిటీకి నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే రోజుకి 250 క్యూసెక్కుల నీటిని 1 నెల పాటు విడుదల చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్, నెల్లూరు తెలుగంగా ప్రాజెక్టు ఎస్ఈ రమణారెడ్డి, నెల్లూరు కండలేరు ప్రాజెక్టు ఈఈ విజయ్ కుమార్ రెడ్డి, వెంకటగిరి తెలుగంగా ప్రాజెక్టు ఈఈ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కళాంజలి షోరూమ్ లో ఆషాఢ మాసం సందర్భంగా అధునాతన డిజైన్లతో గల వస్త్రాలు మగవలను ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షణ, అందం, అధునాతన సౌందర్యంతో ఆద్యంతం కనువిందు చేసే సాంప్రదాయ వస్త్రాలను నాణ్యత, మన్నికలతో పాటు అతి తక్కువ ధరలలో ఈ ఆషాఢ మాసం సందర్భంగా రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూమ్ లో సరికొత్త అధునాతన డిజైన్లు మగవలను ఆకట్టుకుంటున్నాయి. కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, బెనారస్, కోయంబత్తూర్, సేలం, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, చందేరి, మహేశ్వరి వంటి కొత్త రకాల పెండ్లి పట్టు చీరలు మరియు అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల వేడుకలకు సంబంధించిన ప్రత్యేక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన వస్త్రాలపై 1 కొంటే 1 ఉచితంతో పాటు 15% నుండి 70% వరకు ఆఫర్లను జూలై 21వ తేదీ వరకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూమ్ లో వినియోగించుకోవాల్సిందిగా యాజమాన్య బృందం తెలియజేసింది. టీటీడీలో అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నారు. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి సమగ్ర సమాచార పత్రాలను ఆదివారం విజిలెన్స్ ఎస్పీని కలిసి అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఆదేశాలతో 14 అంశాలకు సంబంధించి టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై కూపీ లాగుతున్న సీనియర్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలోని 40 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ బృందాలు టీటీడీలోని వివిధ విభాగాల్లోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. టీటీడీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అవినీతి కుంభకోణాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన తిరుపతి విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ పిలుపు మేరకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఆదివారం నేరుగా కలిసి గంట పాటు చర్చించి టీటీడీలోని వివిధ విభాగాలలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర సమాచార పత్రాలను అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల కొండపై నుంచే అవినీతి ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన మాట ప్రకారం టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై కొరడా జులిపించేందుకు సీనియర్ ఆఫీసర్తో కూడిన ప్రత్యేక విజిలెన్స్ బృందాలను పంపి అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం దైవానుగ్రహమని శ్రీవారి భక్తునిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ధర్మారెడ్డి కార్యాలయం కేంద్రంగా సుదీర్ఘ కాలంగా తిష్టవేసి దందా నడిపించిన అధికారుల వ్యవహారంపై, ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమ సంపాదనపై, అలాగే శ్రీవారి సేవా టికెట్ల గోల్మాల్ వ్యవహారం, అధికార పార్టీ నాయకులకు వీఐపీ బ్రేక్, ప్రోటోకాల్ దర్శనాలను పరిమితికి మించి ఎవరెవరికి ఎన్ని ఇచ్చారన్న సమగ్ర సమాచారంతో పాటు జేఈఓ ఛాంబర్ అధికారుల కీలక పాత్రపై, ఐటీ విభాగంలోని రికార్డుల తారుమారుపైన, అలాగే శ్రీవాణి టికెట్లను పరిమితికి మించి ఎన్ని ఇచ్చారు,
10,000, 500 రెండు ఏ ఖాతాలలోకి జమ చేశారన్న విషయంపై శ్రీవాణి ట్రస్ట్ నిధులు, శ్రీవాణి బ్యాంకు డిపాజిట్ల నిధులు జాతీయ బ్యాంకులలో కాకుండా ప్రైవేటు బ్యాంకులకు మళ్లించి పక్కదారి పట్టించిన టీటీడీ ప్రధాన గణాంకాధికారి కార్యాలయం ముఖ్య పాత్రపై, అలాగే టీటీడీ ఇంజనీరింగ్ లో గత 5 సంవత్సరాలుగా రివర్స్ టెండరింగ్ పేరుతో జరిగిన కోట్లాది రూపాయల పనులను కొందరికే కట్టబెట్టడంలోని ఆంతర్యం ఏమిటని కాంట్రాక్టర్ కు, టీటీడీ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకు, ధర్మకర్తలి మండలి పెద్దలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై, ధార్మిక సంస్థకు జరిగిన నష్టంపై, అలాగే శ్రీవారి అన్నప్రసాదాలకు, లడ్డూ తయారీకి కొనుగోలు చేస్తున్న ముడి సరుకుల కొనుగోలులో జరుగుతున్న అక్రమాలు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించాల్సిన అధికారికి అర్హత లేకపోవడం, క్వాలిటీ కంట్రోలింగ్ వింగ్, ల్యాబ్ టెస్టింగ్, ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై, అలాగే టీటీడీ ప్రధాన గణాంకాధికారి కార్యాలయం కేంద్రంగా జరిగిన బ్యాంకు డిపాజిట్ల లావాదేవీలపై, బంగారు నగల భద్రతపై ధర్మకర్తలి మండలి సమావేశంలో టేబుల్ అజెండా కింద తీసుకున్న పనులకు నిధుల మళ్లింపుపై సమగ్ర సమాచారంతో నివేదికను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అందించారు. టీటీడీలో జరిగిన అక్రమాల రికార్డులను టీటీడీ ఐటీ విభాగం తొలగించాలని ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా స్పెషల్ టీం అండి, విజిలెన్స్ కి సంబంధించి ఒక ఎస్పీ గారిని కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో 40 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందాన్ని బుధవారం టీటీడీకి పంపించడం జరిగింది. ఆ 40 మంది సభ్యులు కూడా విడివిడిగా విడిపోయి అనేక విభాగాలలో, ఇంజనీరింగ్ విభాగంలో, అదేవిధంగా శ్రీవారి సేవా టికెట్ల గోల్మాల్లో, ముడి సరుకుల కొనుగోళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద సమగ్రమైనటువంటి ఆ రికార్డులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించడంతో ఇప్పుడు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ రోజు నిన్నటి వరకు ధర్మారెడ్డి ఈ రోజు పదవీ విరమణ చేసేసి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఆయనకి వంతపాడి తందాన తానా అన్నటువంటి అధికారుల గుండెల్లో ఇప్పుడు గుబులు పుట్టుకుంటోంది. రేపు విజిలెన్స్ అధికారులు సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఎస్పీ గారి కోరిక మేరకు వారు ఫోన్ చేసి రమ్మంటే నేను పద్మావతి అతిథి గృహం తిరుపతిలో ఎస్పీ కరీముల్లా షరీఫ్ గారిని నేరుగా కలవడము, నా దగ్గర ఉన్నటువంటి అన్ని టెండర్లకు సంబంధించిన గోల్మాల్ వ్యవహారం ఏ విధంగా జరిగింది, రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా కాంట్రాక్టర్ని పిలిపించుకొని ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధిపతి, అదేవిధంగా సలహాదారులు, టీటీడీ ధర్మకర్తల మండలి, ధర్మారెడ్డి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా కాంట్రాక్టర్లను భయపెట్టి కమిషన్లు దండుకున్నారు, అవసరం లేని చోట అవసరం సృష్టించి టెండర్లు ఏ విధంగా పిలిచారు, ఈ రోజు 1 and 2 సత్రాలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రాజుల వంశాలు పోయాయి, రాజ్యాలు పోయాయి. రాజుగారి మహల్, రాణిగారి మహల్ శిథిలావస్థకు చేరింది. ఇప్పటికైనా పురావస్తు శాఖ భావితరాలకు అందించే విధంగా రూపురేఖలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చరిత్రకు సాక్ష్యం చెరిగిపోతోంది. సౌధం ప్రాభవం కోల్పోతున్న చారిత్రాత్మక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. రాజులు, జమీందార్ల పాలనలో నిర్మించిన కట్టడాలు, భవనాలు, కోటలు ఇప్పటి తరానికి గత స్మృతులను తెలియజేస్తూ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి, అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శ్రీకాళహస్తి, పానగల్ సంస్థానాలను పరిపాలించిన రాజులు, జమీందార్ల కాలంలో ఎన్నో అద్భుత కళాత్మక నిర్మాణాలు అంతరించిపోయాయి. అప్పటి స్మృతులను తెలియజేసే కొన్ని కట్టడాలు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అప్పటి సజీవ సాక్ష్యాలను సంరక్షించుకోకుంటే అన్ని కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.
పవిత్ర పుణ్యక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిని చాటుకుంది. శ్రీకాళహస్తి చారిత్రాత్మకంగాను తనకంటూ ప్రత్యేక గుర్తింపును చాటుకుంది. అందుకు నిదర్శనం ఇక్కడి పానగల్ సంస్థానాధీశులైన రాజా బహదూర్ రాజా రామానాయనం వారు 1930 ప్రాంతంలో అప్పట్లో ఉన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారంటే ఆశ్చర్యం వేస్తోంది కదూ. అయినా అక్షర సత్యం. ఇప్పటికీ చెన్నైలోని పురాతన కాలం నాటి భవనాలలో సాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు, గ్రంథాలయాలు ఇవన్నీ అప్పట్లో ఇక్కడ సంస్థానాధీశులు ఇచ్చినవి కావడం విశేషం. అప్పట్లో వీరి హయాంలో నిర్మించిన భవనాలు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికీ కొన్ని అలనాటి చారిత్రాత్మకతకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. దాదాపు 200 సంవత్సరాల కిందట శ్రీకాళహస్తి పానగల్ సంస్థానాధీశుల హయాంలో ఇక్కడ ఎన్నో అద్భుత భవనాలు నిర్మించారు. ప్రస్తుతం ఉన్న నగర వీధిలో పలు భవనాలు ఉన్నా అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. అప్పటికి ఇప్పటికీ అలనాటి రాజ టీవీకి ప్రతిబింబంగా నిలుస్తోంది. కాగా గార్డెన్స్ లోని పలు భవన సముదాయాలు, వాటిల్లో ప్రత్యేకత చాటుకునేది రాణి మహల్. రాణులు జలకాలాడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్కరిణిని తలపించే దిగుడు బావి, అక్కడే దర్బారు హాలు, విందులు, వినోదాల కోసం ఏర్పాటు చేసిన భవన సముదాయాలు, గుర్రపుశాల, కార్యక్రమాల వీక్షణకు ఏర్పాటు చేసిన రాతి తిన్నెలు, ఇలా పలు కట్టడాలు ఎంతో ప్రత్యేకతను చాటుకుంటూ అలనాటి చరిత్రకు ఆనవాళ్లుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భవన సముదాయం అంతా విస్తరణ శిక్షణ కేంద్రం ఈటీసీ ఆధీనంలో ఉంది. ఇక్కడున్న అద్భుతమైన కళాత్మక కట్టడాలు ఒక్కొక్కటి శిథిలావస్థకు చేరి కాలగర్భంలో కలిసిపోయాయి. 2 ఏళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు ఇక్కడున్న దర్బార్ హాలు ముందు భాగం కాస్త కుప్పకూలింది. మళ్లీ ఆ తరహా కట్టడాలు నిర్మించడం అన్నది వీలయ్యే పని కాదు. ప్రస్తుతం ఉన్న భవనాల పరిస్థితి అంతే. 100 ఏళ్ల కిందటి నాటిది కావడంతో నానాటికి శిథిలమైపోతున్నాయి. వదిలిపెట్టేస్తే 4-5 సంవత్సరాలలో ఖాళీ మైదానం తప్ప ఇక్కడున్న రాజస సౌధాలన్నీ నేలమట్టం అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడున్న చారిత్రాత్మక సంపదను సంరక్షించాలంటే పర్యాటక శాఖ నడు బిగించాల్సిందే. ఎందుకంటే శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడ ఆలయం తప్ప చూడదగిన ప్రదేశాలు, వినోదాన్ని పంచే ఉద్యానవనాలు లేకుండా పోయాయి. పర్యాటక శాఖ ఇక్కడి భవనాలను పరిరక్షించడంతో పాటు చుట్టూ ఉద్యానవనాలు అభివృద్ధి చేయడం, సాయంత్రం వేళల్లో లేజర్ షో ఏర్పాటు చేస్తే ఎంతో పురాతన కాలం నాటి చారిత్రాత్మక సంపద ఇప్పటి తరాలకు కనువిందు చేసే అవకాశం ఉంది. పాలకులు, అధికారులు ఈ దిశగా శ్రమిస్తే శ్రీకాళహస్తి చారిత్రాత్మకంగానూ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని చెత్తరహిత పట్టణంగా మార్చేందుకు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు విజ్ఞప్తి చేశారు. తిరుపతి అంటే ఇంత చెత్తగా ఉంటుందా అనే భావన కలిగించే వ్యర్థాలు తిరుపతి కార్పొరేషన్ ప్రకాశం పార్క్ ఉత్తరం వైపు ఉన్న ప్రధాన రహదారిలో దర్శనమిస్తాయి. పక్కనే పోలీస్ స్టేషన్, ముందే భూగర్భ విద్యుత్ ఉపకేంద్రం, కొద్ది దూరంలోనే సచివాలయం ఉన్నప్పటికీ ఈ వ్యర్థాలు అక్కడే ఉన్నాయంటే అధికారులు ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థమవుతుంది. కార్పొరేషన్ అధికారులు ఈ రోడ్డులోనే రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు, ఇతర ప్రముఖులు పార్కుకు వచ్చే చాలా మంది ఈ వ్యర్థాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. చాలా కాలంగా ఇవి ఇక్కడే ఉండడం వల్ల వాటిలో ఉన్న వ్యర్థ వస్తువుల నుండి విషవాయువులు వెదజల్లే అవకాశం మెండుగా ఉంది. దీనివల్ల ఆరోగ్యాలు కాపాడుకుందామని పార్కుకు వచ్చే నడకదారులకు అనారోగ్యం మిగులుతుంది. కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు ఈ రోడ్డులో రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. ఈ మధ్యనే ఖాదీ కాలనీ రోడ్డు విస్తరణ పనులు కూడా జరిగాయి. ఎంత జరిగినా ఈ వ్యర్థాలు మాత్రం ఇక్కడి నుంచి తొలగించే పరిస్థితి లేదు.
స్మార్ట్ సిటీ అంటే ఇదేనా అనుకునేటట్టు చేయవద్దని ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న వాహనాల వ్యర్థాలను తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు విజ్ఞప్తి చేశారు. తిరుపతి స్మార్ట్ సిటీ అని గొప్పలు చెప్పుకునే అవార్డులు కూడా అందుకున్న అధికారులు ప్రధానమైన రహదారుల్లో ఉన్న ఈ యొక్క వ్యర్థాలను తొలగించకుండా అవి ప్రమాదకర స్థాయికి చేరే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మనం తిరుపతికి ఒక తలమానికంగా గొప్పగా చెప్పుకుంటున్న టంగుటూరు ప్రకాశం పంతులు పార్కుకి ఉత్తరం వైపు ఉన్న ఆ రోడ్లో దాదాపు 5-6 కార్లు బాగా తుప్పు పెట్టిపోయి బాగా శిథిలావస్థకు చేరిపోయినాయి. ఆ కార్లని తొలగించకుండా అక్కడే పెట్టడం కారణంగా వాటి నుంచి వచ్చే విషవాయువులు ఆ వాకింగ్ చేసే పార్కింగ్ చేసే వాళ్ళకి కానీ ఇతరులకు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది. దాని కారణంగా వాళ్ళందరూ కూడా చాలా అవస్థపడుతున్నారు. ఆ రోడ్డు మొన్ననే ఖాదీ కాలనీ రోడ్డు విస్తరణ చేశారు. ఆ రోడ్డు చూసేప్పుడైనా ఆ వ్యర్థాలను తొలగించాలనే ఆలోచన రాకపోవడం చాలా శోచనీయం. వెంటనే అవి తొలగించకపోతే ఇంకా మేము సిపిఎంగా ఆందోళన చేయాల్సి వస్తుంది. వెంటనే అధికారులు స్పందించి ఆ వ్యర్థాలను తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి, ఆ రకంగా తిరుపతి చూస్తే ఇంత చెత్తగా ఉంటుందనే భావన నుంచి అక్కడ ఆ రోడ్లో భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో పోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక బ్యాడ్ అభిప్రాయం ఏర్పడకుండా ఉండడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని పశు సంవర్ధక శాఖ ప్రభుత్వ పశు వైద్యశాలలో పశు సంవర్ధక శాఖ తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో లూయిస్ పాచర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుక్కలకు వ్యాధులు సోకకుండా ఉచిత టీకాలను వేశారు. ఉదయం 9 గంటల నుంచి 3 నెలల వయసు దాటిన కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ టీకాలు వేస్తున్నామని జంతువుల యజమానులు విధిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశు సంవర్ధక శాఖ తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ ర్యాబిస్ వ్యాధి రాకుండా టీకాలను జూలై 6న కనుగొన్నారు. ఆ రోజున ప్రపంచ జూనోసిస్ డేగా జరుపుకుంటున్నారు. పశువులు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఈ వ్యాధుల వల్ల మరణాలు కూడా సంభవిస్తాయి. 200 రకాల జూనోటిక్ వ్యాధులు వస్తాయి. వ్యాధులు సోకిన జంతువులు కోళ్ల మాంసం తినడం వల్ల తోళ్ల పరిశ్రమలో పనిచేసే వారికి, పొలం పనులు చేసుకునే వారికి, పెంపుడు కుక్కలతో సన్నిహితంగా ఉండేవారికి జూనోటిక్ వ్యాధులైన ఆంథ్రాక్స్, క్షయ, ర్యాబిస్, బర్డ్ ఫ్లూ, మెదడువాపు, సాక్స్, టాక్సో, ప్లాస్మోడియా, లిస్మోనియాసిస్, టైపస్, క్యూ ఫీవర్, స్కేబిస్ సంక్రమించే అవకాశం ఉంది. కుక్క కాటు వల్ల వచ్చే ర్యాబిస్ అత్యంత ప్రమాదకరం. మనిషి గాయాలను పిచ్చుకుక్క నాకడం, కరవడం వల్ల ర్యాబిస్ వస్తుంది. కుక్క కరిచిన వారం నుంచి 10 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. గాయాన్ని సబ్బుతో శుభ్రం చేసి డాక్టర్ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. బర్డ్ ఫ్లూ కోళ్లు, ఇతర పక్షులకు వస్తుంది. పందులు, దోమల వల్ల మనుషుల్లో మెదడు వాపు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఆంథ్రాక్స్ వ్యాధి జంతువులకు, మనుషులకు సంక్రమిస్తుంది. పశువులు పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. మనుషుల్లోనూ జ్వరం, నిమోనియా వస్తుంది. కాబట్టి జంతువులకు వేయాల్సినటువంటి టీకాలు సరైన సమయంలో వేసి జంతువులను రక్షించవలసిందిగా ఆమె జంతువుల యజమానులను కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శరత్, తొట్టమేడు వైద్యశాల డాక్టర్ రవివర్మ, తొండమనాడు పాఠశాల డాక్టర్ అరుల్ వాంపల్లి, వైద్యశాల డాక్టర్ ఉషా, పూడి వైద్యశాల డాక్టర్ తదితరులు పాల్గొన్నారు. మనము జూనోసిస్ డే అంటే మనుషుల నుంచి పశువులకు, జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాధి సంక్రమించే దానినే జూనోసిస్ డే అంటారు. ఈ జూనోసిస్ డేకి మనము ఎటువంటి వ్యాధులు వస్తాయి అంటే ముఖ్యంగా రేబిస్ అంటే కుక్కలకి మనుషుల నుంచి, మనుషులకి కుక్కల నుంచి ఈ వ్యాధి సంభవిస్తుంది. అదేవిధంగా యాంథ్రాక్స్ వ్యాధి, దానిని దొమ్మ వ్యాధి అంటారు. బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకి సంక్రమిస్తుంది. అదేవిధంగా బ్రూసెల్లోసిస్ అనేది కూడా పశువుల నుంచి, ముఖ్యంగా పశువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి పశువులకి సంభవిస్తుంది. ఈ రేబిస్ వ్యాధి వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే అది మనుషులను చూసి చాలా భయపడుతూ మనుషుల్ని కరవడము, జంతువుల్ని కరవడము, నీళ్ళను చూసినప్పుడు అది భయపడము, ఆ ఫోబియా ఉంటుంది. ఆ ఫోబియా వలన అది అంటే దాని మెడ నుండి వచ్చే మజిల్స్ స్టిఫ్నెస్ వచ్చేసి అది పెయిన్ వల్ల అది వాటర్ తీసుకోలేకుండా ఉంటుంది.
అందువల్ల మనము ఈ రేబీస్ వ్యాధికి ప్రతి ఒక్కరు డాగ్ ఓనర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకుని వాటిని రక్షించడము, మనల్ని మనము రక్షించుకోవడం తీసుకున్నాం. యాంథ్రాక్స్ వ్యాధి మనుషుల నుంచి పశువులకు వచ్చే వ్యాధి. ఈ వ్యాధిలో ముఖ్యంగా మనము గడ్డగట్టకుండా నల్లని రక్తము ముక్కు రంధ్రాల నుంచి గూదము రంధ్రాల నుంచి నల్లని రక్తము అది కారుతూ ఉంటది. మనము దాన్ని చూసిన వెంటనే మనం దాన్ని కనుగొనవచ్చు, అంటే ఇది యాంథ్రాక్స్ వచ్చింది అనే విషయాన్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఏఎంటీ జయసుధా అధ్యక్షతన ముఖ్య అతిథిగా డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, అలాగే సిఐ నరసింహారావు మరియు మహిళా ఎస్ఐ అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆడపిల్లల చదువు వారికే కాక ఆ కుటుంబానికి వెలుగునిస్తుందని, ప్రతి ఒక్కరూ డిగ్రీ వరకు చదువుకోవాలని, డ్రాప్ అవుట్స్ ఉండకూడదని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు జరగకుండా నిరోధించాలని, ఇక్కడ మొబైల్ మంచి కోసమే వాడుకోవాలని తెలియజేశారు. తదనంతరం సిఐ మాట్లాడుతూ ఇటీవల జూలై 1 నుండే అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి చట్టమైన ఐపీసీ, సిఆర్పిసి వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత వాటిని తీసుకురావడం ద్వారా అధునాతన విధానంలో న్యాయం జరిగేలా ఇటీవల కాలానికి అనుగుణంగా మార్పులు చేయడం జరిగిందన్నారు. మనిషి ఎదుగుదలకు విద్య మూల కారణమని, ప్రతి ఒక్కరూ డిగ్రీ వరకు చదువుకోవాలని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పారు. మహిళా ఎస్ఐ అరుణ విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉండాలని, కౌమార దశలో వచ్చే మార్పులకు లోనై అబ్బాయి మాటలకు నమ్మి ఎవరూ మోసపోవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయునితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విఎస్ గోపాలకృష్ణన్, సౌభాగ్యలక్ష్మి, మహిళా పోలీస్ అధికారులు దివ్య, లక్ష్మీ ప్రసన్నతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన సాంప్రదాయాలలో, మన యొక్క జీవన శైలిలో వాళ్ళ యొక్క ఆలోచనలు, ఆశయాలు, వాళ్ళ పద్ధతులన్నీ కూడా మనము నేర్చుకున్నాము, ఆచరించాము. అవి పూర్తిగా చెడ్డవి అని చెప్పలేము. అలాగని చెప్పి అవి పూర్తిగా మనకు చెందినవి, అంటే మన భారతీయ సంస్కృతి, మన నాగరికత, మన ఆలోచన విధానాలు, మన జీవిత విధానాలు, వీటిని పూర్తిగా ప్రతిబింబించలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన ఇంట్లో మనం ఎలా ఉంటాము, మన ఇంటికి తగిన, మన సాంప్రదాయాలకు తగిన పద్ధతులు పాటిస్తూ ఉంటాం. వేషధారణలో కానీ, తిండి విషయాల్లో కానీ, నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కానీ, ఏదైనా ఒక విషయాన్ని ఎంచుకునే విషయంలో కానీ అంతా మన కుటుంబం యొక్క సాంప్రదాయాలు, పద్ధతులను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. అదేవిధంగా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఆ రాజుల కాలము, అప్పటి న్యాయస్థానాలు, ఆ పద్ధతులు, ఆ నేరాలు, వాటిని అన్ని గమనించిన తర్వాత వాళ్ళ విధానాలు కూడా కొంచెం కలుపుతూ, మన అవసరాలను కూడా కొంత తీరుస్తూ, వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళకు చొప్పిస్తూ మనకు మేజర్ గా 3 చట్టాలు తీసుకొచ్చారు. కాలానుగుణమైన వ్యాధుల నియంత్రణ చర్యల భాగంగా నగరంలో నాణ్యమైన నీటి సరఫరా చేయాలని, ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు పటిష్టంగా తీసుకోవాలని కమిషనర్ డాక్టర్ జె అరుణ ఇంజనీరింగ్ అధికారులు, అమ్యూనిటీ కార్యదర్శులను ఆదేశించారు. నగరంలో నీటి సరఫరా, నాణ్యత, లీకేజీల నివారణ, నీటి శుద్ధి ప్లాంట్ల తనిఖీ తదితర అంశాలపై శనివారం సాయంత్రం ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డయేరియా, ఇతర సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం నీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం సరఫరా చేస్తున్న బోర్ వాటర్, ఎన్టీఆర్ జలాశయం నీటి నాణ్యతను రోజువారీగా మానిటర్ చేయాలని చెప్పారు. ప్రధానంగా పైప్ లైన్ లో మొదట, మధ్య, చివరి గృహాల వద్ద నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి నమోదు చేయాలని అన్నారు. వార్డుల వారీగా లీకేజీల నివారణకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. నగరంలోని అన్ని వార్డుల పరిధిలో శుద్ధ నీటి కేంద్రాలను తనిఖీ చేయాలని, లైసెన్సులు పొందారా, సక్రమంగా రెన్యువల్ చేస్తున్నారా, శుద్ధ నీటిలో కెమికల్ కాంపోనెంట్, ఈకోలై బ్యాక్టీరియా, pH వంటి పరీక్షలు నిర్వహించాలని అన్నారు. నీటి సరఫరాపై నిర్దేశించిన రిపోర్టులను రోజువారీగా సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంఈ గోమతి, డిఈలు వెంకటప్రసాద్, రమణ, ఏఈలు, అమ్యూనిటీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ బోర్న్ డిసీజెస్, వెక్టర్ బోర్న్ డిసీజెస్ 2 రకాలుగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా మనం పంప్ చేసిన వాటర్ అనేది ప్రాపర్గా క్లోరినేట్ చేసేసి
అండ్ ఎటువంటి అన్నెసెసరీ అన్డ్యూ కెమికల్స్ కానివ్వండి, లేదంటే బ్యాక్టీరియల్ కాంపోనెంట్ అలాగే ఈక్వల్లీ లేకుండా ప్రాపర్గా మనం ప్యూరిఫైడ్ వాటర్, క్వాలిటేటివ్ వాటర్ సప్లై చేస్తున్నామా లేదా అనేసి ఈరోజు మనం ఇక్కడ టీఎస్ఆర్ మన మెయిన్ పంపింగ్ స్టేషన్, చిత్తూరుకున్న పంపింగ్ స్టేషన్ చూడడం జరిగింది. అట్లా ఇక్కడ క్లోరిన్ టెస్ట్ కూడా చేశాము. 2 PM ఉంది ఇది మన మెయిన్ పాయింట్ నుంచి. అలాగే ఒక మిడ్ పాయింట్లోను, ఒక టైల్ ఎండ్ పాయింట్లో కూడా ఏదైనా హౌస్ హోల్డ్స్ ఉంటే కూడా ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చేస్తున్న వాటర్ ప్రాపర్గా ఫ్లోరినేటెడ్గా మనం ప్రజలకు అందించగలుగుతున్నామా అనేది, దానికోసం అందరు ఇంజనీరింగ్ అధికారులను కూడా అప్రమత్తం చేశాము. హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై వాహన చోదకులకు పోలీసులు అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. తనిఖీ సమయంలో వాహన రికార్డులు లేని వారికి జరిమానాలు విధిస్తూ, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించి రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి హెల్మెట్ ను ధరించకపోతే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తమ పార్టీ పాలనలోకి వస్తే మహిళలకు పెద్దపీట వేస్తూ తాము తెలిపిన ప్రజానీకం ఇష్టపడే మేనిఫెస్టోను అమలు చేస్తామని భారతీయ జవాన్ కిసాన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొండ్రు రాజేశ్వరరావు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం 3 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో వారి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ యొక్క భారతదేశాన్ని సక్రమమైన దిశగా మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే ఒక మంచి డిసిప్లిన్ అయిన పార్టీ కావాలి. ఆ ఉద్దేశంతోనే ఈ పార్టీ పేరు కూడా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ అని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కరప్షన్ లేని దేశాన్ని, లంచగొండితనం లేని దేశాన్ని, అభివృద్ధి పదంలో తీసుకెళ్లే దేశాన్నిగా తీర్చిదిద్దే విధంగా భారతదేశాన్ని చూడాలనేదే ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పార్టీలో ముఖ్యంగా 70% రిటైర్డ్ మిలిటరీ సిఏపిఎఫ్ జవాన్లే ఉన్నారు. మొన్న పోటీ చేసిన వాళ్ళు కూడా భారతదేశంలో రిటైర్డ్ మిలిటరీ సిఏపిఎఫ్ ఎక్స్ వీళ్ళు మాత్రమే ఉన్నారు. 30% కిసాన్లు ఉన్నారు. అంటే మా ఉద్దేశం ఏంటంటే 25 సంవత్సరాలు దేశంలో మేము డ్యూటీ చేసి దేశ రక్షణ కోసం బోర్డర్లో డ్యూటీ చేసి వచ్చాము. కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన శాసనాలు చేస్తూ ఉన్నారు, దేశాన్ని దోసుకుంటూ ఉన్నారు. ప్రజలకి న్యాయం చేయట్లా, దేశ సరిహద్దుల్లో కాపాడుతున్న సైనికులకి న్యాయం చేయట్లా. అందుకని కష్టపడి పూర్తి జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన జవాన్ల చేతిలోకి ఈ దేశం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి అలాంటి అవకాశం భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తీసుకొని ఈ యొక్క పార్లమెంట్లో శాసనం చేసే విధంగా యువతకి మరియు మహిళలకి, రైతులకి, సైనికులకి వీళ్ళందరికీ కూడా సముచిత న్యాయం చేకూర్చని ఉద్దేశంతోనే ఈ భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ఆదివారం వేనస్ స్కాన్ ను సుధారాణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్లు శివతేజ, ఎండ్లూరి సందీప్ మరియు ఈ స్కాన్ రథసారథులు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డాక్టర్ రామచంద్రయ్య, డాక్టర్ పార్థసారథి, డాక్టర్ చక్రధర్, డాక్టర్ గంటా రాజశేఖర్, డాక్టర్ సూర్యప్రకాష్ వారికి ఆహ్వానం పలికారు. ప్రముఖ వైద్యులు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు అందరికీ తెలిసిన విషయం, ఏ డిసీజ్ అయినా డయాగ్నోస్ చేయాలంటే చాలా అర్లీగా కనుక్కుంటే చాలా వరకు మనం వాళ్ళకి మంచి లైఫ్ స్పాన్ ఇవ్వగలము. సో అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ, ఎస్పెషలీ సిటీ ఎంఆర్ఐ అనేది ఒకప్పుడు మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎస్పెషలీ నైట్ టైమ్స్లో రాయాలంటే పేషెంటు ఎంత అర్లీగా మనం రిపోర్ట్ ఇవ్వగలిగితే ఒక మనిషి ప్రాణాలను కాపాడగలం. అటువంటిది డాక్టర్స్ డే అండ్ నైట్ ఆ రిపోర్ట్స్ టైంకి ఇస్తూ చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్.
I just pray all the people of Tirupati to utilize their services. Thank you very much. వీనస్ క్యాన్సర్ రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ప్రారంభిస్తున్నాము. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్స్ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. చాలా క్వాలిటీ పరంగా ఇచ్చేదానికి మా మెయిన్ ఎయిమ్, నేను డాక్టర్ శివతేజ గారు ఇద్దరం డెడికేటెడ్ రేడియాలజిస్ట్ తిరుపతిలో ఫస్ట్ టైం ఉంటున్నాము. సో నేను ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టు, శివతేజ గారు మస్కులోస్కెలిటల్ ఇమేజింగ్లో ఫెలోషిప్ చేశారు. సో మా ఎయిమ్ ఏమంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్ని ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్ డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ ఏది ఖచ్చితంగా చేసి పంపిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అంత తొందరగా అందుబాటులోకి వస్తుంది. వాళ్ళు కూడా చాలా త్వరగా క్యూర్ అవుతుంది వాళ్ళ డిసీజెస్. అది మా మెయిన్ ఎయిమ్. మేము 24/7 సర్వీసెస్ అందుబాటులో ఉంటాము. అందరు డాక్టర్స్కి అవైలబిలిటీలో ఉంటాము. సో ప్రతి ఒక్కరు ప్రజలందరూ, తిరుపతి ప్రజలందరూ మా సర్వీసెస్ ఉపయోగించుకొని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అందరూ మా సెంటర్కి వచ్చిన దానికి. ముఖ్యంగా రామచంద్ర సార్ గారు, సుధారాణి మేడం గారు, పాత్సారి సార్ గారు, చక్రధర్ సార్ గారు అండ్ గంటా సార్ గారు, సూర్యప్రకాశ్ సార్ అందరూ మమ్మల్ని వెనుకుని నడిపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి మురుగన్. వికసిత్ భారత్ వైపు దేశం పరుగులు తీస్తోందని వెల్లడి. అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. జూలై 10న రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చిన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్. చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తున్న అలనాటి ఆనవాళ్లు. శ్రీకాళహస్తిలోని పానగల్ రాజసౌధాలపై సిటీ కృష్ణతేజ ఛానల్ స్పెషల్ స్టోరీ. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి, ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలని అధికారులను ఆదేశించిన చిత్తూరు కమిషనర్ డాక్టర్ జె అరుణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.